ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే చపాతీ నూడిల్స్ అండి. చాలా ఎమ్మిగా ఉంటుంది రెసిపీ అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతకంటే ముందు వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ కన్నా కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీకు ఈజీగా చూసేయచ్చు అనమాట. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే క్యారెట్ అండ్ క్యాప్సికమ్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, తర్వాత సోసెస్, సోయా సాస్, వెనిగర్ సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్. అండ్ మీకు ఇందులో క్యాబేజ్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ పిల్లలకి అయితే కొద్దిగా టమాటో కెచప్ కూడా వేయండి, కొంచెం తీయ తీయగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. సో మన నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చపాతీని ఇలా రోల్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం డీప్గా కట్ చేయండి, అప్పుడే లేయర్స్ ఎక్కువగా ఉంటాయి, మనకి నూడిల్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట చూస్తూ ఉంటే కూడా. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, నైఫ్ కనుక షార్ప్గా లేకపోతే మనకి లేయర్స్ అంత బాగా రావు కదా, అప్పుడు నైఫ్ని కొద్దిగా వేడి చేయండి, అప్పుడు మనకి కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ బ్రెడ్ ఇలాంటి ఐటమ్స్ కట్ చేసేటప్పుడు కూడా నైఫ్ని ఇలా యూస్ చేసి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ప్యాన్ పెట్టేసుకొని నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు. సో మనకి తాలింపు కొద్దిగా వేగాలి కదా. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ ఉండాలి. నేను చిన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ కూడా యాడ్ చేస్తున్నాను, మీరు లేదు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు. అలాగే క్యాప్సికమ్ వేసేసాను, క్యారెట్ కూడా వేసేస్తున్నాను. అండ్ ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మిగతా అన్నీ కలిపేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ అండ్ కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపేసుకున్నాక నేను ఇందులో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ మగ్గాలి కదా. వీటిని మనం ఆఫ్ బాయిల్ కూడా చేయలేదు, జస్ట్ ఇందులోనే మగ్గించుకోవడం కోసం 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులో సాసెస్ యాడ్ చేసుకుందాం. నేను సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్, వెనిగర్ వేస్తున్నాను. ఇవన్నీ ఒక్కొక్కటి 1 టీ స్పూన్ వేస్తున్నానండి. మీరు కారం యాడ్ చేయొద్దు అనుకుంటే మిరియాల పొడి వేసుకోవచ్చు, జస్ట్ స్పైసీనెస్ కోసం. మరీ కారంగా కావాలి అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. సో మనం సాసెస్ అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా చపాతీ నూడిల్స్, ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవడమే. సో ఈ సాసెస్ అన్నీ చపాతీకి పట్టేలాగా కలిపేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ మనం మగ్గించుకుంటే సరిపోతుంది, మీరు కవర్ చేయాల్సిన అవసరం లేదు. లిడ్ పెట్టేస్తే ఏంటి అంటే చపాతీ ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ఆ ఆవిరికి. సో లిడ్ అస్సలు పెట్టకండి, ఇలానే ఒక 2 మినిట్స్ కలిపేసుకుంటే సరిపోతుంది. సో యమ్మీగా చపాతీ నూడిల్స్ అనేవి రెడీ అయిపోయి, పైనుంచి కొద్దిగా లెమన్ వేసుకోండి. లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే ఇంకాస్త టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ చపాతీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చింది కదా, నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.